ఫస్ట్ రైడ్ ఎట్లున్నాయి ముంజల్ ముంజల్ మనకే ఇల్ల ఇల్ల ప్రేమ ఎక్కున్నదట అలా ప్రేమ తక్కున్నదట ప్రేమ ఎక్కున్నది నీకు ఇచ్చింది కొంచెం ఉన్నది ప్రేమ అభిప్రాయం చాలా ఉండేది పెద్ద ఇల్లు ఉన్నదట ఇల్లు ఎక్కువ ఉన్నదని చెప్తానా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ షేడ్స్ ఆఫ్ షియు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వీళ్ళేంటి రోడ్డు మీద ఉన్నారంటని ఆలోచిస్తున్నారా? చిన్న ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే కరీంనగర్ వెళ్తున్నాము. ఇప్పుడైతే ప్రజెంట్ మేము షామీర్పేట్ ఓఆర్ఆర్ దగ్గర మా అన్నయ్య వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. వాళ్ళ కారులోనే మా ఈ ప్రయాణం. వాళ్ళైతే ఇప్పుడే వచ్చారు. ఆల్మోస్ట్ వాళ్ళు అండ్ మేము సేమ్ టైంకి రీచ్ అయిపోయాము. ఇక్కడ మా ఆడబిడ్డ వాసవి అయితే మీకు హాయ్ చెప్పేస్తుంది. మీరు కూడా తనకు ఒక హాయ్ చెప్పేసుకోండి. అండ్ మా అన్నయ్యకి హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతూ చెప్తున్నాడు. మా జర్నీ ఫ్రమ్ హైదరాబాద్ టు కరీంనగర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ మా చిన్న బుడ్డోడు శృతీక్, మా ఆడబిడ్డ కొడుకు, ఎంత ముద్దుగా ఉన్నాడో చూడండి. చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నాడో. నోరు తెరిస్తే మాత్రం అరుపులే. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. వచ్చేసా. మా శివాన్ష్కి వాళ్ళ బావ శృతిక్ అంటే చాలా ఇష్టం. అసలు ముందు సీట్లో వాళ్ళ నాన్న దగ్గర కూర్చున్నా కూడా వెనక్కి వెనక్కి తొంగి చూస్తున్నాడు. అప్పటికే 9:30 అయింది. అందరి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. సో మేమైతే అటు ఇటు చూసి ఒక డాబా దగ్గర అయితే ఆగిపోయాము టిఫిన్ చేసి వెళ్దామనేసి. దిగాక మా ఆయన అయితే మా అందరి కోసం మసాలా దోశలు ఆర్డర్ పెట్టేశారు. ఇక్కడ మేము పక్కకు చాలా చల్లగా ఉందని చెప్పేసి ఇక్కడ కూర్చున్నాము. అందరం మంచిగా దోశలు తినేసి టీ తాగి మళ్ళీ మా ప్రయాణాన్ని అయితే స్టార్ట్ చేసాము. ఈ ఇయర్లో సమ్మర్ వచ్చాక ముంజలు ఇంకా తినలేదన్న రిగ్రెట్ ఉండే నాకు. అది మాత్రం ఈ రోజుతో నాకు తీరిపోయింది. చాలా రోజుల తర్వాత, లాస్ట్ ఇయర్ కూడా తినలేదు, అంతకు ముందు ఇయర్ తిన్నాను ముంజలు. అయినా ముంజలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మీలో ఎంతమందికి ముంజలు ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టేయండి. మా ఆయననైతే వీడియో కోసం మంచిగా ఉందని రియాక్షన్ ఇవ్వమంటే ఫస్ట్ నన్ను తినని, తిన్నాక ఇస్తా రియాక్షన్ అని చెప్పేసి ఆపేసిండు నన్ను. రియాక్షన్స్ ఇవ్వండి, బాగున్నాయని బాగున్నాయని రియాక్షన్స్. ఎట్లున్నాయి ముంజల్ ముంజల్ ఎట్లుంది శివాన్ష్? మేము తినేసాక కొన్ని అయితే పార్సల్ కూడా కట్టించేసాం ఫంక్షన్లో అందరు తినడానికి అని చెప్పేసి. అండ్ మళ్ళీ కార్ ఎక్కి ఈసారి అయితే సాంగ్స్ పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేసేసాం. అసలు మా శృతికి కూడా మాకైతే కోరస్ ఇచ్చేస్తున్నాడు మంచిగా రాగాలు తీసుకుంటా. ఫైనల్లీ కరీంనగర్ అయితే చేరేసాము. మేమైతే మిడ్మానే డ్యామ్ దగ్గర ఉన్నాము. ఫస్ట్ కొద్దిసేపు ఇక్కడ ఎంజాయ్ చేసేసి ఫంక్షన్కి వెళ్దాం అనుకున్నాము. బట్ ఫుల్ ఎండ కొట్టేసింది, కాలు కింద పెట్టలేనంత ఎండ. సో ఇప్పుడైతే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయి రిటర్న్లో వచ్చేటప్పుడు ఎంజాయ్ చేద్దాంలే అనేసుకొని ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయాము. బట్ మేము వెళ్ళేసరికి మా వాళ్ళు ఎవ్వరూ రాలేదు. అసలు వాళ్ళ కోసం వెయిట్ చేసి సరే రెడీ అయి ఉందాం, ఈ లోపు ఫంక్షన్ స్టార్ట్ అయ్యేలోపు రెడీ అయి ఉంటే మన వాళ్ళు వచ్చేస్తారని చెప్పేసి ఆగాను నేను. నువ్వు కూడా ఈ డ్రెస్ తెచ్చుకుంటే అయిపోవు కదా? తెచ్చుకుంటే అయిపోవు. మా మేనేజర్ బా. ఇప్పుడైతే ఫుడ్ వచ్చింది మంచిగా. శివాన్స్ డాన్స్ అయ్యి, శివాన్స్ డాన్స్, శివాన్స్ డాన్స్. మా వాళ్ళకి కాల్ చేస్తే ఇంకా 1 అవర్ పట్టేటట్టు ఉందని చెప్పారు. సో మేమైతే రెడీ అయిపోయి కూడా ఊరికైనా కూర్చోవాల్సి వచ్చింది. సరే ఏం చేద్దాంలే అని చెప్పేసి కొద్దిసేపు అయితే ముచ్చట్లు పెట్టాం. మా ముచ్చట్లు స్టార్ట్ అయితే ఇక ఉడవవు అసలు. ఫుల్గా వస్తూనే ఉంటాయి ఏదో ఒక ముచ్చట. అమ్మయ్యా, మా వాళ్ళు అయితే వచ్చేసారు. ఎంతైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మన వాళ్ళు లేకపోయి వాళ్ళు వచ్చేసరికి ఎంత హ్యాపీనెస్ అనేది ఉంటుందో సూపర్. అసలు వాళ్ళని చూడగానే
100 టైమ్స్ పెరిగిపోయింది అసలు మన వాళ్ళు వచ్చారు కదా అనేసి. అమ్మా నమస్తే. మేము ఎప్పుడో వచ్చినాం. హాయ్ చెప్పు. మా హస్బెండ్ అయితే మా చిన్నత్త వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళ లగేజ్ అయితే తీసుకొస్తున్నాడు. అండ్ ఈ ఫంక్షన్ ఏంటో అసలు మీకు చెప్పలే కదా, ముందు ముందు మీకే తెలుస్తుంది. కొద్దిసేపు వెయిట్ చేయండి అంతే. గాయత్రి నువ్వైతే అట్లే పడతావు వీడియోలో. ఇక్కడైతే మా సాయన్న వాళ్ళ మరదలను ఒక ఆట ఆడుకున్నాడు అసలు. ఇప్పుడు మీ చిన్న మీ బాగా ఫీల్ అవుతాడు. అన్న మీరు అట్లా సపోర్ట్ చేయొద్దన్నా, ఆడుకోకపోతే ఎట్లా. గాయత్రి నాకే పాపం ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ మామయ్యని అండ్ మా ఆడబిడ్డని అయితే ఫుల్ ఆడుకుంటున్నాడు. మీ ఇంట్లో కూడా ఇలానే ఉంటే నాకైతే కామెంట్ చేసేయండి. ఇప్పుడు మనకే నువ్వంటావేంది అన్న, ఇల్ల ప్రేమ ఎక్కున్నదట, అలా ప్రేమ తక్కున్నదట. ప్రేమ ఎక్కున్నది నీకు ఇచ్చింది. మామ ఏమన్నాడు, అలా కొంచెం ఉన్నది ప్రేమ అభిప్రాయం చాలా ఉండేది, పెద్ద ఇల్లు ఉన్నదట. ఇల్లు ఎక్కువ చెప్తానా. మా మరిది గారు ఎంట్రీ ఇచ్చేశారు. అండ్ తను మా తోటి కొడలు అండ్ వాడు మా బుడ్డోడు, చిన్న బుడ్డోడు శ్రీహాన్. హక్ చేసుకో, హక్ చేసుకో. వాళ్ళ అన్నకైతేనే చెప్తాడు. చెయ్యి ఉమ్మ పెట్టు, ఉమ్మ పెట్టు, ఉమ్మ పెట్టు. వాళ్ళేడు. సో ఇప్పుడు చెప్తాను నేను మీకు ఈ ఫంక్షన్ ఏంటనేది. కొత్తగా పెళ్ళైన ఆడవాళ్ళకి వాళ్ళ తల్లిగారు పచ్చళ్ళు తీసుకుపోతారు అన్నట్టు. కొందరి ఇంట్లలో ఉంటుంది ఈ సాంప్రదాయం. మా చిన్నత్తయ్య అయితే 5 రకాల పచ్చళ్ళు తీసుకొచ్చారు. ఆవ పచ్చడి, అల్లం పచ్చడి, చిన్న ముక్కల పచ్చడి, నువ్వు పచ్చడి అండ్ కొబ్బరి పచ్చడి. మామిడికాయతో 5 రకాల పచ్చళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఫైనల్లీ గుమ్మడికాయ హల్వా మా అత్తయ్య చేసింది, అది సమ్మర్ స్పెషల్. అండ్ పూలు, పండ్లు, బట్టలు అయితే అందరికి ఇచ్చేవే రెగ్యులర్ అవి. ఫస్ట్ అయితే తెచ్చిన అన్ని ఐటమ్స్ సాంప్రదాయం ప్రకారం మా ఆడబిడ్డకు అండ్ మా అన్నయ్య వాళ్ళకి అండ్ వాళ్ళ పేరెంట్స్కి అయితే అన్ని బట్టలు అప్పచెప్పారు. రిటర్న్లో వాళ్ళు కూడా మా చిన్నత్తయ్య వాళ్ళకైతే బట్టలు పెట్టారు. అండ్ ఇక్కడ మేమైతే మా ఆడబిడ్డకి అండ్ అన్నయ్యకి తెచ్చిన పచ్చళ్ళన్నీ అప్పచెప్పాము. అండ్ దాని తర్వాత ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి మా ఆడబిడ్డ వాళ్ళ అత్తయ్య వాళ్ళు టవల్స్ అండ్ జాకెట్ ముక్కలతో పసుపు బొట్టు అయితే అందరికీ ఇచ్చేశారు. ఈ పచ్చళ్ళు తీసుకొచ్చే సాంప్రదాయం మీ ఇంట్లలో ఎవరెవరికి ఉందో నాకైతే కామెంట్ చేసేయండి. ఫంక్షన్స్ అంటేనే ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయడము. మా ఇంట్లో అయితే తప్పకుండా ఆ సెగ్మెంట్ అయితే అస్సలు మిస్ అవ్వం మేము. ఖచ్చితంగా మొత్తం ఫంక్షన్ అయిపోయాక ఒక 5 minutes అయినా అందరం కూర్చొని ఎంజాయ్ చేస్తాము. ఫంక్షన్ అయిపోయాక కొద్దిసేపు అయినా ఇలా అందరితో కలిసి నవ్వుకుంటూ మాట్లాడుతుంటే చాలా బాగుంటుంది కదా. మా ఇంట్లో అయితే చిన్నపాటి జబర్దస్త్ చూసినట్టే ఉంటుంది అసలు. అండ్ మా అశోక్ మావయ్య పంచెస్ అయితే ఎగ్జాక్ట్గా ఆది పంచెస్ లాగా ఉంటాయి. టక్కున అలా వేసేస్తాడు, భలే నవ్వొస్తుంది అసలు. అండ్ వీళ్ళందరినీ ఇలా చూస్తుంటే, వీళ్ళ కామెడీ చూస్తుంటే పొద్దున్న నుంచి చేసిందంతా అండ్ మా మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోతుంది మా వాళ్ళందరికీ. మా మామయ్య వాళ్ళైతే అసలు ఏజ్ డిఫరెన్స్ లేకుండా మాతో కలిసినట్టుగా, పిల్లలతో కలిసినట్టుగా భలే సరదాగా ఉంటారు. వాళ్ళ కామెడీ టైమింగ్ అయితే సూపర్ అసలు. వాళ్ళని చూస్తుంటే మేమే ఇంకా అప్డేట్ కావాలేమో, వాళ్ళే మాకంటే ముందు అప్డేట్ అయి ఉన్నారేమో అని అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. మీ ఇంట్లో కూడా ఫంక్షన్స్ ఇలాగే జరుపుకుంటారా? జరుపుకుంటే కామెంట్ చేసేయండి. అండ్ ఫైనల్లీ ఫంక్షన్ అయిపోయాక ఫంక్షన్కి వచ్చామా వెళ్ళామా అన్నట్టు ఉండకుండా ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ అయితే దిగేసాం మేము.
పొద్దున అనుకున్నట్టుగా మళ్ళీ రిటర్న్లో అయితే మిడ్ మార్నింగ్ డ్యామ్కి అయితే వచ్చేసాం మేము. చితిక్ మామ ఇట్రా మామ పో మామకు మా శివాంష్కి అయితే వాటర్ అన్నా వాటర్ గేమ్స్ అన్నా చాలా ఇష్టము. చూడగానే వెళ్దామా లోపలికి వెళ్ళి ఆడుకుందామా అని చెప్పేసి అడుగుతున్నాడు వాడు. అండ్ వాడి కోసం అయితే బోట్ ఎక్కుదామని చెప్పేసి అనుకున్నాం. బట్ వెదర్ అయితే సపోర్ట్ చేస్తుందో లేదో అని చాలా భయపడ్డాం మేము. కానీ ఏదైనా సరే వెళ్దాము ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అనుకొని డిసైడ్ అయ్యి డేర్ చేసి వెళ్ళిపోయాము. శివాంష్ హాయ్ హాయ్ ఫోటో శివాంష్ ఇటు నానా శివాంష్ లక్కీగా లాస్ట్ రైడ్ మాదే అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుందో ఉండదో అనుకున్నాము ట్రిప్. ఆ వెదర్ని చూసి పర్మిషన్ ఇస్తాడో ఇయ్యడో అనుకున్నాం. బట్ లాస్ట్ రైడ్ అయితే మాదైంది. ఫుల్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ అయితే అయింది మాకు మంచిగా. మీరు కూడా ఎప్పుడైనా కరీంనగర్ వస్తే మిడ్ మార్నింగ్ డ్యామ్ అండ్ ఇక్కడ బోటింగ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అసలు. గాలి ముందుకు వస్తుంది కదా, గాలి లాగుతుంది కాబట్టి నువ్వు ఎంత ఇటు ఇంత ఇటు ఉండాలి బాబు. తలకాయ ముందుకున్నదనుకో గాలి గాలి. ఫస్ట్ రైడ్ పాపం మా శృతిక్ మేమందరు వచ్చేసరికి చాలా భయపడ్డాడు. స్పీడ్ బోట్లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. బట్ ఎగ్జాక్ట్గా మధ్యలోకి వచ్చి ఆపాడు. చాలా భయమైంది. ఎంత లోతు ఉంటుంది? నీకు భయం కదా అన్న? అయినా కూడా గీత వచ్చు పర్ఫెక్ట్ గానే వచ్చా అయితే నేను ముందుగాను మీకేం లేదు కదా అంతేనా? అది కంపల్సరీ. అది వేసుకుంటే అట్లే మునగరు అంటే ఈ పని ఉన్నాయా చూడు, ఇది పట్టుకోవాలి, ఇది పట్టుకొని తల ఇట్లా తల పైకే పెట్టాలి ఇక అంతే. శృతిక్ గుడ్ బాయ్. ఇప్పుడు ఏడవద్దు అయిపోయింది ఇక. మనము ఒరేసరికి ఏడ్చిండు అంతే. ఇప్పుడు అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే ఫుల్ వర్షము, సడన్గా ఫుల్ గాలి వచ్చేసి హెవీ రెయిన్ పడింది. మాకైతే ఫుల్ భయమైంది. అసలు జర్నీ ఎట్లా గడుస్తుందా అని చెప్పేసి ఒక్క సెకండ్ ఏం అర్థం కాలేదు. కరీంనగర్ నుంచి సిద్దిపేట వరకు కూడా అలానే ఉంది వర్షం, కొద్దిగా కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఆ వర్షం సౌండ్కి పడుకున్న శృతిక్ కూడా లేచాడు. అండ్ వర్షం తగ్గాక వెదర్ అయితే చాలా బాగుంది. ఒక్కసారి చీకటి నుంచి వెలుక్కొచ్చినామా అనిపించింది. వర్షం తగ్గాక సూర్యుడు మబ్బుల చాటు నుంచి బయటికి వచ్చాక వెదర్ ఎంత బాగుంటుందంటే ఆ ఎక్స్పీరియన్స్ మేము స్వయంగా మంచిగా చూసాము. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ నల్లటి మబ్బులు, ఆ సూర్యుడు, ఆ మట్టి వాసన, ఈవినింగ్ కార్ జర్నీ, డెడ్లీ కాంబినేషన్ అసలు. వర్షం ఉన్నప్పుడు ఏర్పడలే కానీ వర్షం అయ్యాక వెళ్తుంటే మాకు అర్థమైంది చాలా చెట్లు విరిగి పడిపోయాయి. అండ్ చిన్న యాక్సిడెంట్ కూడా అయింది అక్కడ. అప్పటికప్పుడే ట్రాఫిక్ జామ్ అయితే చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ ఇండికేటర్స్ వేసుకొని స్లోగా జాగ్రత్తగా వెళ్తున్నారు. అండ్ కొందరైతే కార్స్ పక్కకు కూడా ఆపారు. మేము కూడా అలా చాలాసార్లు ఆగి వచ్చాము. మా అన్నయ్యకి అయితే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇవాళ. ఎందుకంటే మా అందరికీ నిద్ర వస్తుంటే కూడా హెడేక్ తోటి మా అన్నయ్య అయితే చాలా ఓపికగా డ్రైవ్ చేశాడు. స్పీడ్ని కంట్రోల్ చేసుకుంటా ఎక్కడ ఆపాలనో ఎక్కడ స్పీడ్ పెంచాలనో చూసుకొని మరీ డ్రైవ్ చేశాడు. ఆల్రెడీ 6:30 అయింది. మా అందరికీ ఫుల్ హెడేక్ ఉంది అసలు. అండ్ ఎక్కడైనా టీ స్టాల్ కనబడుతుందేమో అని చూస్తున్నాము. ఫైనల్లీ మాకైతే ఒక దగ్గర దొరికింది. ఇదండి ఈరోజు సంగతి. మా రోజైతే ఇలా గడిచింది. బట్ చాలా భయమైంది. ఎలా ఇంటికి వెళ్తాము ఈ వర్షం కారణంగా, పిల్లలు ఉన్నారని చాలా భయమైంది. బట్ ఇప్పుడైతే చిన్న హోప్ వచ్చింది, జాగ్రత్తగా వెళ్తామని.
మా ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి. అండ్ మా వీడియోస్ని అయితే మీరు చాలా 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 సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే మీ సపోర్ట్ అయితే మాకు అందివ్వండి. మీకోసం ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము ఎప్పటికీ ట్రై చేస్తూనే ఉంటాము. అండ్ ఫైనల్లీ మా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ. బాయ్.